తో వచ్చేసాను. సన్‌లైట్ ఈస్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. ఈ ఎక్స్‌పెరిమెంట్ మనము ఇలా మొత్తం ఇవన్నీ చదివేదానికంటే నేను మీకు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఒక పాట్ తీసుకొని అందులో ఇలా పాట్‌లో లీవ్స్ ఉంటాయి గదా! అది తీసేసుకోండి. మనం తీసుకునేటప్పుడు డీస్టార్చ్డ్ పాటెడ్ ప్లాంట్‌ని తీసుకోవాలి. అంటే మనము 2 డేస్, 3 డేస్ వరకు ఆ ప్లాంట్ అనేది డార్క్‌లో పెడితే దేర్ ఈస్ నో స్టార్చ్ అనమాట. అంటే దేర్ ఈస్ నో ఫోటోసింథసిస్ ప్రాసెసెస్ అకరింగ్ ఇన్ ఇట్. దానివల్ల ఆ ప్లాంట్‌లో ఎలాంటి స్టార్చ్ ఉండదు. సో, అది తీసుకోవాలి. సో, మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక డిజైన్ లాగా ఒక బ్లాక్ పేపర్ తీసుకొని ఇలా డిజైన్ లాగా కట్ చేయండి. కట్ చేసి ఆ డిజైన్‌ని ఈ లీఫ్ పైన ఆ పేపర్ ఆ లీఫ్ ఇప్పుడుంది కదా! ఆ పేపర్ ఆ లీఫ్ పైన అతికియండి. చాలా అతికియండి. లేకపోతే ఏదన్నా క్లిప్స్ లాంటివి పెట్టండి. క్లిప్స్ లాంటివి పెట్టి ఆ ప్లాంట్‌ని మీరు బయటకి తీసుకురండి. ఆ ప్లాంట్‌ని బయటకి తీసుకొచ్చాక మనకి కొంచెం సేపయ్యాక సన్‌లైట్ పడుతుంది. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ పేపర్ తీసేస్తే ఇగోండి మనము అయోడిన్ ఏసి టెస్ట్ చేయాలన్నమాట. అయోడిన్ ఏసి టెస్ట్ చేస్తే ఈ ఎస్, ఈ లోవర్, అప్పర్ అనేది బ్లాక్ ఆర్ బ్లూయిష్ బ్లాక్ టర్న్ అవుతది. దీని అయోడిన్ సొల్యూషన్ ఏస్తే తయారవుతదనమాట ఇట్లా. సో, దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము అంటే ప్లాంట్ అనేది సన్‌లైట్‌లో ఉన్నప్పుడే స్టార్చ్ ప్రిపేర్ చేస్తుంది అని. మరి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా! అది ఏంటి అనుకుంటున్నారా? గ్రీన్ కలర్ కాదు. అది ట్రాన్స్‌పరెంట్ అనమాట. ట్రాన్స్‌పరెంట్ అంటే యెల్లో కలర్ కింద అయినా, ట్రాన్స్‌పరెంట్ కలర్ కిందైనా చేంజ్ అవుతుంది. అంటే దాంట్లో స్టార్చ్ లేదు అని, స్టార్చ్ ఫార్మ్ అవ్వని. ఇప్పుడు అది ఫుడ్ మనం ఆ స్టార్చ్ లేని ఫుడ్ మనం తీసుకుంటే అందులో న్యూట్రిషన్స్ ఉండవు, న్యూట్రియంట్స్ ఉండవు. దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. సో, క్లోరోఫిల్ ఇంకా ఫోటోసింథసిస్ ఈజ్ present in the green color leaves, and also the main thing, chlorophyll contains one atom of magnesium. Around 250 to 400 molecules are present. There are different types of chlorophylls, అంటే ఒకటే క్లోరోఫిల్ లేదు, చాలా చాలా డిఫరెంట్ పిగ్మెంట్స్ కూడా ఉన్నాయి. క్లోరోఫిల్కి అడిషనల్ పిగ్మెంట్స్ అనమాట. అడిషనల్ పిగ్మెంట్స్ ఏంటి అంటే కెరోటనాయిడ్స్ and phycobilins could also aid this process of photosynthesis by trapping this. సో అసలు మనము ఇవన్నీ తెలుసుకున్నాము. ముందుగా ఇక్కడ మనం చాలా మందికి గ్రీన్ కలర్ లీవ్స్, రెడ్ కలర్ లీవ్స్, పింక్ కలర్ లీవ్స్, ఆరెంజ్ కలర్ లీవ్స్ ఉంటాయి. మరి గ్రీన్ కలర్ పిగ్మెంట్ అని అన్నారు కదా! మరి గ్రీన్ కలర్ పిగ్మెంట్ అంటే గ్రీన్ కలర్ లీఫ్లో మాత్రమే అది ఉంటుంది. మరి రిమైనింగ్ కలర్స్ ఉన్న ప్లాంట్స్ ఏంటంటే రిమైనింగ్ ప్లాంట్స్ ఏంటి, వాటికి డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి కదా అని కొంతమందికి డౌట్స్ వచ్చాయన్నమాట. మనకి అలా డౌట్స్ రావనుకోండి. సో ఆ డౌట్స్ రావడం వల్ల ఇంజన్ హౌస్ వాంటెడ్ టు ఫైండ్ అబౌట్ ద ఫోటోసింథసిస్ అండ్ క్యారీడ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్. సో తను ఏం చేశాడు అంటే గ్రీన్ ప్లాంట్సే కాకుండా మిగతా ప్లాంట్స్కి కూడా ఫోటోసింథసిస్ అవుతుంది అని ప్రూవ్ చేశాడు. సో జాన్ ఇంజన్ హౌస్ అనేది ఒక ప్రొపర్షన్ చేశాడు. అది చాలా పాసిబుల్ అయింది. సో ఆ ఫోటోసింథసిస్ వల్ల కొంచెం సైంటిస్ట్కి ఈజీ అయిందనమాట. ఇద్దరు సైంటిస్ట్ పెలేటియర్ అండ్ క్యావెంటాన్, అంటే ఇప్పుడైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు పెలెంటియర్, నేను క్యావెంటాన్, ఇద్దరం కలిసి మనము ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసాము. అదే గ్రీన్ కలర్డ్ సబ్స్టెన్స్, దాన్నే వాళ్ళు క్లోరోఫిల్ అని పెట్టారు. మరి ఇప్పుడు క్లోరోఫిల్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే పెలేటియర్ ఇంకా క్యావెంటాన్ మాత్రమే క్లోరోఫిల్ని ఇన్వెంట్ చేశారు, డిస్కవర్ చేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు గ్రీన్ కలర్ దాంట్లో నుంచి. ఆ సబ్స్టెన్స్కే వాళ్ళు పేరు పెట్టారు. అసలు క్లోరోఫిల్ అంటే ఏంటి? క్లోరోఫిల్ అంటే మీనింగ్ గ్రీన్ కలర్ లీఫ్ ఆర్ గ్రీన్ లీఫ్ అని అర్థము. ఇప్పుడు మనము ఇంకొకటి తెలుసుకోవాలి. సో లీఫ్ హ్యాస్ ఎక్స్ట్రా ఎపిడర్మిస్ కాల్డ్ ఆఫ్ క్యూటికిల్ అనే ఎక్స్ట్రా లేయర్ ఉందన్నమాట. సో ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి ఆ ఫోటోసింథసిస్. ఎయిడ్ మీన్స్ హెల్ప్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిడ్ అని ఒక ఇచ్చాడు కదా, ఎయిడ్ అని. ఇంకోండి ఇక్కడ ఎయిడ్ అంటే ఎడిషన్ అంటే ఎయిడ్ మీన్స్ హెల్ప్. ఎయిడ్ అంటే ఒక హెల్ప్ లాంటిది. సో ఎడిషన్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటారు వాటిని, అడిషనల్ ఆర్ యాక్సెసరీ పిగ్మెంట్స్. సో రిమైనింగ్ అంటే మీరు అనుకోవచ్చు క్లోరోఫిల్ మాత్రమే ఉంటుందా లీవ్స్లో అని. కాదండి, క్లోరోఫిల్తో పాటు కెరోటనాయిడ్స్, ఫైకోబెల్స్ ఇవన్నీ ఉంటాయి, జాంతోఫిల్స్ ఇవన్నీ. బట్ అది తక్కువ క్వాంటిటీలో ఉంటాయి, క్లోరోఫిల్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అందుకే మనకి గ్రీన్ కలర్ కింద ఉంటుంది. మీరు అందరూ అనుకోవచ్చు ఎలాగంటే మనము రెడ్ కలర్ వేస్తే రెడ్ కలర్ ఉంటుంది, అదే రెడ్ కలర్ కంటే ఆరెంజ్ కలర్ ఎక్కువ వేసామనుకోండి అది ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో సేమ్ అలానే అనమాట ఇది.
సో దానివల్ల మనకు ఏమర్థమైంది అంటే మిగతావి కూడా లీఫ్లో ఉంటాయి, ఉట్టి క్లోరోఫిలే కాదు. కానీ క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాప్స్ ద సో సన్లైట్ అనమాట. నాట్ ఓన్లీ క్లోరోఫిల్, రిమైనింగ్ కూడా అవి కూడా మనకి సన్లైట్ క్యాప్చర్ చేస్తాయి, ట్రాప్ చేస్తాయి, ఎక్స్పోజ్ చేస్తాయి. కానీ ఇది ఏంటి అంటే ఇది చాలా మనము క్లోరోఫిల్ చేసినంత ఎక్కువ క్వాంటిటీ సన్లైట్ ట్రాపింగ్ని మిగతా అవి ఈ కెరోటినాయిడ్స్ ఇవి చెయ్యలేవు. అందుకే మీరు ఆ లీవ్స్ని చూసుకున్నట్లయితే వాటికి సన్లైట్ అవసరం లేకపోయినా సరే అవి బతికేస్తాయి. అంటే వింటర్ సీజన్స్లో మెయిన్గా చూసుకున్నట్లయితే సన్ ఎక్కువ ఉండదు, బట్ అవి చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో అందుకే మిగతా లీవ్స్కి సన్లైట్ తక్కువ అవసరము, క్లోరోఫిల్ అంటే గ్రీన్ కలర్ లీవ్స్కి కొంచెం ఎక్కువ అవసరం, అంతే తేడా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్? ఒక ప్లాంట్ ఉంటుంది, మీరు ఫోటోసింథసిస్ అంటున్నారు. అసలు ఫోటోసింథసిస్ ఎక్కడ టేక్ చేస్తుంది ప్లేస్? అసలు ఫోటోసింథసిస్ ఏంటి అని నేను ముందు వీడియోలో చెప్పేశాను, ఇంట్రొడక్షన్లోనే ఉంది, చూసేయండి. సో అది తెలుసుకోకపోతే మనకు అర్థం కాదు. సో ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ పార్ట్ కంటైనింగ్ క్లోరోఫిల్ నాట్ 6 decades వరకు 10 years వరకు తెలియలేదు. ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ chlorophyll in 1883 by Julius von Sachs observed that chlorophyll is found in organelles within the cell. organelles within the cell లో ఆయన అబ్జర్వ్ చేశానే, ఆయన క్లోరోప్లాస్ట్ని నేమ్ చేశారనమాట. ఇది చాలా మెంబర్స్లో ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి, అరౌండ్ 40 to 100 అయితే ఉన్నాయి. ఎక్కువగా ఎందులో ఉంటాయి అంటే స్టొమాటల్ గార్డ్ సెల్స్, గ్రౌండ్ టిష్యూ ఆఫ్ ద ప్లాంట్స్లో ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి. క్లోరోప్లాస్ట్లో ఉండేది పిగ్మెంట్ క్లోరోఫిల్ అనమాట. మనము ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయాలి. క్లోరోప్లాస్ట్ హ్యావింగ్ మోర్ ఇన్ గార్డ్ సెల్స్, ఇంకా స్టొమాటల్ గార్డ్ సెల్స్, ఈ గ్రౌండ్ టిష్యూ సెల్స్. ఇది మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీనికి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్యూటికల్ అంటే ఈ క్యూటికల్ అనేది షైనీ సబ్స్టెన్స్ అనమాట. అందుకే లీఫ్ అనేది ఇలా షైన్ అవుతుంది, వాటర్ పడుతుంది అనుకో ఇలా స్మూత్గా ఉంటుంది, షైన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ అనమాట. సో క్యూటికల్. అప్పర్ ఎపిడర్మిస్ అంటే మన స్కిన్ మీద లేయర్స్ ఉంటాయి కదా, అప్పర్ ఎపిడర్మిస్ అంటే ఫస్ట్ లేయర్ అనుకోండి. పల్సడే పారెన్కైమా అంటే ఇది అప్ 1, క్లోరోప్లాస్ట్, జైలం అండ్ ఫ్లోయం. సో జైలం ఇంకా ఫ్లోయం అనేది 2 కింద డివైడ్ అయ్యి దానే వాస్కులర్ బండిల్ అన్నాము. స్పాంజీ పారెన్కైమాలకు ఎక్కువ ఎయిర్ స్పేసెస్ ఉండడం జరిగాయి. ఎయిర్ స్పేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందో తర్వాత చెప్తా, మనం పార్ట్స్ తెలుసుకుంటాం కదా. గార్డ్ సెల్స్ అనేవి కింద ఉన్నాయి. లోవర్ ఎపిడర్మిస్, స్టొమాటా అండ్ క్యూటికల్. మీరందరూ అనుకోవచ్చు ఎయిర్ స్పేసెస్ పైన ఎందుకు లేవు అంటే బాటమ్ టాప్ అంటే ఇది పైన లీఫ్ అనుకుంటే ఇది కింద లీఫ్, అంటే ఇది లీఫ్ పైన, దీని కింద మనకు కనిపించదు కదా, ఈ లీఫ్ ఇలా అప్ ఉంటే ఇది లీఫ్, దాన్ని ఇలా తిప్పితే అది బాటమ్ అవుతుంది, లోవర్ పార్ట్. సో మనము లోవర్ పార్ట్లోనే ఎందుకు ఎక్కువగా స్టొమాటాస్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి, ఎందుకు అప్లో స్టొమాటా లేదు అని అనుకోవచ్చు. సో అప్ అంటే పైన ఎందుకు స్టొమాటా లేదు, కింద ఎందుకు స్టొమాటా, లోవర్ ఎపిడర్మిస్లోనే ఎందుకు స్టొమాటా ఉంది, అప్పర్ ఎపిడర్మిస్లో స్టొమాటా ఎందుకు లేదని మీరు అనుకోవచ్చు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తాను. సో అప్పర్లో ఎందుకు లేదు అంటే అది దానికి షైనింగ్ ఒక పార్టికల్ ఉంది క్యూటికల్. ఇంకొకటి ఏంటి అంటే దానిలో ఎయిర్ స్పేసెస్ లేవు. ఇంకొకటి పల్చడే పారెన్కైమాలో ఎయిర్ స్పేసెస్ అనేవి అస్సలు లేవు, ఎయిర్ స్పేసెస్ లేవు కాబట్టి అనమాట. మరి లోవర్లో ఎందుకు ఉంది అంటే లోవర్లో స్టొమాటో ఎందుకు ఉంది అంటే మనం తెలుసు కదా మనకి ఎవాపరేషన్ ప్రాసెస్కి ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్ అని. సో ప్లాంట్స్ ఒకవేళ లీఫ్ పైన ఎక్కువ ఎయిర్ స్పేసెస్ ఉంటే అప్పుడు ఆ వాటర్ ఏదైతే తీసుకుంటుందో అది డైరెక్ట్గా సన్ తీసేసుకుంటుంది, అంటే ఎవాపరేట్ అయిపోతాయి. సో దానివల్ల ప్లాంట్ అనేది ఎంత ఫుడ్ చేసినా సరే దానికి అది అవసరం రాదు, అంటే స్టోర్ చేసుకోలేదు. దానివల్ల ఈ లీఫ్ కింద మనకి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఏంటి ప్రజెంట్ అయి ఉన్నాయి అంటే ఎక్కువ ఎయిర్ స్పేసెస్. ఆ ఎయిర్ స్పేసెస్లో ఎవాపరేషన్ జరుగుతుంది అండ్ దానివల్ల రెడ్యూస్ చేస్తుంది అనమాట వాటర్ ఎవాపరేషన్ని. సో ఎయిర్ స్పేసెస్ లీడ్స్ టు స్టొమాటా. మనం ఇంకొకటి తెలుసుకోవాలి, ద సెల్స్ ఇన్ ద లీఫ్ ఆర్ కాల్డ్ యాజ్ మీసోఫిల్ సెల్స్. అప్పర్ ఈజ్ గ్రీన్, లోవర్ ఈజ్ సమ్వాట్. పైన ఉన్నది గ్రీన్ కలర్గా ఉంటుంది ఎక్కువగా, కిందది అలా లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. అంటే పైన ఉన్న లీఫ్ గ్రీన్ ఉంటుంది, కిందది కొంచెం తక్కువ గ్రీన్ కలర్ ఉంటుంది. ఎందుకు అంటే
దీని వల్లనే స్పాంజీ సెల్స్ వల్ల. అండ్ ఆల్సో లీఫ్కి ఒక సెల్స్ ఉన్నాయన్నమాట, దాన్నే మీసోఫిల్స్ అని అన్నాము. ఇదిగోండి ఈ డయాగ్రామ్ అనేది కంపల్సరీ ప్రిపరేటరీ ఎగ్జామ్స్కి ఎఫ్ఏస్కి వస్తుంది ఒకవేళ ఉంటే. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోతుంది, బట్ అంతవరకు ఇది తెలుసుకుందాము. డూ యూ నో ఇఫ్ ఎ సెల్ ఇస్ బ్రోకెన్ అప్ ద క్లోరోప్లాస్ట్ ఆల్సో బ్రేక్ ఇన్ టు పీసెస్? కరెక్టే కదా. సో ఒక సెల్ విరిగిపోయింది అనుకోండి, అప్పుడు క్లోరోప్లాస్ట్ కూడా విరిగిపోతాయి కదా. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు calculate them, to study them, step them of photosynthesis. It was not until 1954 that Daniel I. Aronon was able to break up plant cells so gently that whole chloroplast would be obtained for study in the lab. సో ఇలా క్లోరోప్లాస్ట్ని కూడా బ్రేక్ చేసేసి అసలు ఒక్కొక్క దాంట్లో ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన కనుక్కున్నాడు క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్ ఇవన్నీ. అంటే ఇలా బ్రేక్ చేసినప్పుడు కూడా ఏదైనా అంటే ఈయన కనుక్కున్నాడు అంటే ఈయన ఏదో ఆప్టైన్ చేశాడు అనమాట దాని నుంచి, అంతే. ఈ క్లోరో ఫిల్ ఎవరు కనుక్కున్నారు అంటే పెలీటియర్ అండ్ ఆల్సో కామెంటన్ కనుక్కున్నారు. మళ్ళీ మీరు ఈయన అనుకునేరు, జస్ట్ చూసాడు అంతే, అబ్జర్వ్ చేశాడు అంతే. సో టీఎస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ మనము నెక్స్ట్ వీడియోస్లో తెలిసేసుకుందాము. ఈ వీడియోస్ అని నేను అప్లోడ్ చేయాలి ఎడిట్ చేసి. Okay then, until then, bye bye. Have a good day. Take care.